యెహోషువ 9వ అధ్యాయం. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత గిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధులు తీసుకొని పాత గిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీయు ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాలు నందలి పాలెములో నున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతోనొక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ చెప్పగా, ఇశ్రాయేలు, మీరు మా మధ్యను నివసించి ఉన్నవారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనిరి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, అష్టారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేతపట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయెను. ఈ ద్రాక్షారసపు సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అయితే వారిలో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు, తమ నడుమను నివసించువారే అని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి కనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వసమాజముతో ఇట్లనిరి, మనము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి కనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలెనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి. కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వసమాజమునకు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యన నివసించువారై ఉండియు మేము మీకు బహుదూరముగా నున్నవారమని చెప్పి మమ్మనేలా మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడనూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను. కనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగూ చేసితిమి. కాబట్టి మేము నీ వశముననున్నాము. మాకేమీ చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగూ చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకుని చోటును నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు.